గత రెండేళ్ల కూటమి ప్రభుత్వ పాలనలో వైఎస్ఆర్ కడప జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణలో గణనీయ పురోగతి సాధించామని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ తెలిపారు. నేరాల నియంత్రణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగిస్తూ ప్రజలకు సురక్షిత వాతావరణం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. జిల్లాలో నేరాల నియంత్రణకు పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ సమర్థవంతమైన చర్యలు చేపట్టడంతో పలు రకాల నేరాల శాతం తగ్గుముఖం పట్టిందని ఎస్పీ తెలిపారు. ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ పోలీస్ శాఖ నిరంతరం అప్రమత్తంగా పనిచేస్తోందన్నారు. మహిళల భద్రత కోసం మహిళా హెల్ప్ డెస్క్లు, షీటీమ్స్ ద్వారా ప్రత్యేక చర్యలు చేపట్టామని, బాలల రక్షణ, మహిళలపై నేరాల నివారణ, సైబర్ నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని పేర్కొన్నారు. సైబర్ మోసాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కమిటీ సభ్యులకు ఇక్కడికి వచ్చేసిన కూటమి కుటుంబ సభ్యులందరికీ, అధికారులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ నిజంగానే చాలా సంతోషంగా ఉంది. కడప నాడి ఒడ్డున రెండేళ్ల సుపరిపాలన ఇంతకాలంగా ఏర్పాటు చేసి వేదిక పేరున అందరూ సహకరించి కూటమి నాయకులు, అధికారులు అందరం కలిసి ఈ రోజు రాష్ట్రంలో, భారతదేశంలోనే మన రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతుంది. మన రాయలసీమలో కడప నంబర్ 1 గా అభివృద్ధిలో పరుగులు పెడుతున్న విషయం మీ అందరికీ తెలియజేస్తున్నా. నిజంగా చాలా గర్వంగా ఉంది. కడప ఇన్ఛార్జ్ మంత్రిగా ఈ రోజు నేను గర్వంగా ఈ కార్యక్రమాల అధికారులతో, ఎమ్మెల్యేలతోనూ సహకారంతో మేము ఇంత ధైర్యంగా ఈ పనులు చేయగలమని చెప్పాము అంటే నిజంగా నాకు ఇన్ఛార్జ్ మంత్రిగా చాలా గర్వంగా ఉన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. గత 2 సంవత్సరాల్లో మన ఈ కడప జిల్లాలో 3 అతి ముఖ్యమైనటువంటి మార్పులు రావడం జరిగింది. ఈరోజు మీ అందరికీ తెలుసు, ప్రపంచంలో ఎనర్జీ అనేది, అంటే ఆయిల్ అనేది చాలా సంక్లిష్టమైనటువంటి వనరుగా మారినటువంటి సందర్భంలో మనకి అపారమైనటువంటి సహజ సంపద, అంటే ఇప్పటి వరకు మనం సహజ సంపద అంటే భూమి, నీరు లేదా అక్కడ ఉన్నటువంటి అడవి ప్రాంతం, ఇటువంటి వాటి గురించి అనుకునే వాళ్ళం. కానీ మనం గమనించుకోనటువంటి అత్యంత సహజ సంపద ఈరోజు మన సూర్యరశ్మి, అలాగే మన ప్రాంతంలో మీదుగా వీస్తున్నటువంటి గాలి. కానీ రాష్ట్రంలో ఒక బ్రాండ్ అనేటువంటిది సృష్టించి ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఎన్డీఏ కూటమికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముందుకు మీరందరూ కూడా ముందుకు నడిపించాలని, ఈ కలయికని చిన్న చిన్న మనశ్శాతలు ఉన్నా కూడా వాటన్నింటినీ సమసిపోతాయని మూలంగా తెలియజేసుకుంటూ, సమసిపోయేటట్టు మన ఫ్యామిలీలో ఉండాలనేటువంటిది మా అందరి కోరిక. ఖచ్చితంగా చిన్న సమస్యలు ఉంటే పక్కన పెట్టి ముందుకు నడుద్దాం, మన కుటుంబాన్ని మనం కాపాడుకుందాం, మనం ఈ రాక్షస పాలన నుంచి విముక్తి చెందిన ఈ పట్టు వదలకుండా ముందుకు నడుద్దాం అని నా కోరిక. నేను మీ సాయశక్తుల మీ అందరి కలయిక కోసము, మీ అందరి బాగు కోసము ఈ 3 జిల్లాలను చూస్తూ ఉంటాను. ఏమైనా చిన్న మిస్టేక్స్ జరిగినా కూడా దాన్ని పెద్దది చేయకుండా చిన్నదిగా ఉంచి అందరినీ కాపాడడానికి ట్రై చేస్తుంటాను. అక్కడ మోడీ అధ్యక్షతన ఎన్డీఏ కూటమి, ఇక్కడ చంద్రబాబు గారి అధ్యక్షన ఎన్డీఏ కూటమి, డబుల్ ఇంజన్ సర్కార్ విత్ ట్రిపుల్ యాక్షన్. ట్రిపుల్ యాక్షన్ లో సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన, ఈ 3 యాక్షన్లతో డబుల్ ఇంజన్ సర్కార్ ఈ 2 ఏళ్లలో చాలా కార్యక్రమాలు చేపట్టింది. అన్ని సక్సెస్ఫుల్ గా చేపట్టి ప్రతి ఒక్కరి నమ్మకం నిలబెట్టుకున్నామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ 2 సంవత్సరాల్లో అన్ని రకాల వంటి రైతులకైతేనేమి, మహిళలకైతేనేమి, విద్యార్థులకైతేనేమి, యువతకైతేనేమి అందరికీ వృద్ధులకు సంక్షేమం అందిస్తూ, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసుకుంటా, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా, డెవలప్మెంట్ ఎక్కడా కూడా ఆగకుండా ముందుకు తీసుకెళ్లింది ఈ 2 ఏళ్లలో కూటమి ప్రభుత్వం. సొంత జిల్లాలో గత 5 ఏళ్లలో ఏమీ చేయలేని పక్షంలో, ఎప్పుడో మొదలైన ప్రాజెక్టులు కూడా ముందుకు తీసుకోలేని ప్రశ్నలో ఈ 2 ఏళ్ల కాలంలో
ఈ జిల్లాలో కొప్పర్తిలో 2,300 కోట్ల రూపాయలు అభివృద్ధి చేస్తా ఉన్నారు. JSW స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభించారు.